సందర్భంగా కనకాకాని సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులా లేదు ఈరోజు. తిరిగి వారు పీఠం ఎక్కినంత సంతోషంగా ఎందుకయ్యా అంటే ఈ సంవత్సరన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సారథి పదవి పోయిన తర్వాత ప్రజలు హలో వీర ప్రజలు దారుణమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. రైతులు పండించిన పంటలకు రేటు లేవు, సంక్షేమ పథకాలు లేవు. పోలీసు వారు మాత్రం ఎక్స్ట్రా డ్యూటీ చేసి సంవత్సర కాలంగా చీమ తెస్తే కేసులు రాస్తా ఉన్నారు. అంతేకాదు కొన్నూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు లేని అనాథ ఈ శాసనసభ్యుడు సున్నిగుండలో బాలకుమార్ వ్యాపారాలతో ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. నియోజకవర్గంలో లేడు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించే వరకు ఈ పుట్టిన రోజులు మరో 2 గణనీయంగా జరుపుకుంటూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వస్తుందన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. సమయాన్ని వేచి చూడండి. నిన్న కాక మొన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, జనరల్ ఆసుపత్రులు ప్రైవేట్ పరం చేయవద్దని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే 1,04,00,000 మంది సంతకాలు పెట్టారు. 17 హాస్పిటళ్లు ప్రభుత్వం పరం చేస్తే తిరిగి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తే తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. వారికి ఒక విషయాన్ని కొన్నూరు ప్రజల తరఫున నేను మనవి చేశాను. 17 కాదు సార్, 18 హాస్పిటల్. ఒక హాస్పిటల్ స్థానిక శాసనసభ్యుడు వైద్య భూకబకాసురుడు గూడిపాడ నరేంద్ర నాయకత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్ ప్రైవేట్ పరమైపోయింది. టీవీసీ హాస్పిటల్. తిరిగి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొని ఎవరైతే అక్రమాలు చేశారో వారి శ్రీకృష్ణ జన్మతారానికి పంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉందని మీకు మనం చేస్తూ ఇంత